నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఏంటి మ్యామ్ నోటీసులు తీసుకున్నారు. వచ్చినాయా నోటీసులు? వచ్చేసాయని అంటున్నారు కొంతమంది. కొంతమందేమో రావట్లేదు అంటున్నారు. అసలు మీ మీద కూడా కేస్ ఫైల్ అయిందని అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో ఏంటి ఎగ్జాక్ట్‌లీ మ్యామ్ అండి. అసలు అప్డేట్ ఏంటి? నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. గత 5 ఏళ్ళు గవర్నమెంట్‌ని చేసిన తప్పుల్ని కానీ, లేకపోతే గవర్నమెంట్ మీద నలుగుతున్నటువంటి సీబీఐ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేస్ కానీ, కోడికత్తి గాని, అక్కడ హ్మ్. జరుగుతున్న మైనింగ్ గాని, ఇవన్నీ చాలా అవేర్‌నెస్ ఇచ్చినా ఏ పొలిటికల్ లీడర్ గారు ఎప్పుడు వేయలేదండి. ఎందుకంటే 175 మంది ఎమ్మెల్యేల్లో అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులున్నాయంటే ఆల్‌మోస్ట్ అందరూ చేతులెత్తేసారు. హ్మ్. గత ప్రభుత్వంలో అగ్రెసివ్‌గా బయటికెళ్ళి అసలు ఎవరు బయటికి రానప్పుడు ఒక మహిళా న్యాయవాదిగా చాలా పెద్ద పోరాటమే జేసిన. అవును. అసలు అప్పుడు ఎప్పుడు ఎవరు కేసులు వేసింది లేదు. బట్ ఫస్ట్ కేసు అనంగానే బాగా గుర్తుండిపోయే పేరు గారు. హ్మ్. తప్పుని తప్పమ్మా అని చెప్తే ఇది తప్పు. ఈ తప్పు మేము చెప్తే మీకు తెలియట్లేదు. సెంటర్‌లో ఫ్లెక్సీ కడితే వాళ్ళు మీ గురించి ఏం మాట్లాడుతుంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఆ తప్పు అని చెప్తే ఆవిడకి తప్పయిపోయింది. ఇదే హ్మ్. మాట మా లెక్చరర్ అన్నమాట. మా స్కూల్‌లో పాఠాలు చెప్పే టీచర్ గారు హ్మ్. ఒకరోజు హోంవర్క్ రాయలేదని, ఒకరోజు క్లాస్‌కి లేట్‌గా వచ్చారని బయట నుంచోబెట్టారు. హ్మ్. బయట నుంచోబెడితే "సార్ రేపటి నుంచి తొందరగా వచ్చేస్తాను సార్" అని ఎన్ని సార్లు చెప్పినా, సరేలే లోపలికి రామ్మా" అని మళ్ళీ వెంటనే పిలిచేసేవాళ్ళు. లోపలికొచ్చి కూర్చునేదాన్ని. హ్మ్. మళ్ళీ రెండో రోజు లేట్‌కొచ్చా, మూడో రోజు లేట్‌కొచ్చా. ఇలా కాదు ఈ అమ్మాయికి తెలియట్లేదు అని బయట నుంచోబెట్టారు. బయట హ్మ్. నుంచోబెడితే అప్పుడు సిక్స్త్ క్లాస్ అన్నమాట. అందరూ నన్నే చూస్తున్నారు. ఏంటి బయట నుంచుంది? క్లాస్‌కి లేట్‌గా వచ్చిందేమో, హ్మ్. పుస్తకాలు మర్చిపోయిందేమో, హోంవర్క్ రాయలేదేమో, ఏమన్నా దొంగతనం చేసిందేమో, ఏ కారణంగా నుంచున్నానో ఎవరికీ తెలీదు. అవును. ఏ కారణంగా తప్పు చేసినా పాపం మా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట నుంచోబెడతారు. హ్మ్. దేనికి నుంచున్నానో నేనేం బోర్డ్ కట్టుకొని లేదు గదా! సో, అవును. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుకుంటూ, ఒక్కొక్క రకంగా అనేవాళ్ళు. హ్మ్. అసలు ఒక 20 నిమిషాలు, ఒక 40 నిమిషాలు, ఒక గంటన్నర నుంచునేటప్పటికి నేను కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని ఇంకెప్పుడు రాను సార్, సార్ ప్లీజ్ సార్, హెచ్ఎం మేడం ఇలా అనుకుంటున్నారు, తెలుగు సార్ ఇలా అంటున్నారు, సార్ ప్లీజ్ సార్ ఇంకెప్పుడు రాను సార్ అని కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని లోపలికొస్తే, హ్మ్. మీకు 10 మందిలో మీరు చేసింది తప్పు అని తెలిసినప్పుడు, 10 మంది చెప్తేనే తెలిసినప్పుడు మీకు హ్మ్. ఆ వైఖరి తెలుస్తుందమ్మా. పోనీలే ఆడపిల్ల కదా అని లోపల కూర్చోబెడితే లాస్ట్ వీక్ లేట్‌గా వచ్చావు. అంతకుముందు ఎగ్జామ్స్ టైంకి లేట్‌గా వచ్చావు. ఇప్పుడు చూడు సిగ్గనిపిస్తుంది గదా! మీరు ఆడపిల్లలమ్మా 10 మందిలో అలా నుంచోకూడదు. 10 సార్లు చెప్పించుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి తల్లి. ట్రాఫిక్ ఉంది, అది ఉందని ఒక అరగంట ముందు బయలుదేరండి. నేను కావాలని నిన్ను ఇబ్బంది పెట్టడానికి నుంచోపెట్టలేదు. నువ్వంటే నాకు అభిమానం. క్లాస్‌లో టాపరు. కానీ అజాగ్రత్తగా ఉంటున్నావు. నెగ్లిజెన్సీ‌గా ఉంటున్నావు. నీ తప్పేంటో నేను చెప్తే నీకు తెలియట్లా. హ్మ్. 10 మంది నీ గురించి అనుకుంటే నీకు తెలుస్తది హ్మ్. అన్న ఉద్దేశంతో నుంచోబెట్టానని మా గురువుగారు చెప్పిన విషయాన్నే ఆవిడకి నేను చెప్పా. హ్మ్. సెంటర్‌లో ఫ్లెక్సీ కడితే 10 మంది మీ గురించి ఏమనుకుంటున్నారు? ఒకళ్ళు అబ్బా! కత్తిలాగుందిరా అనసూయ. అనసూయకి ఇదేం పోయే కాలం రా అని ఒకడు. అనసూయ ఇదే అవకాశం కోసం చేస్తుందని ఒకడు. ఇది ఇలాగే ఉండాలి. ఇలాగే నాకిష్టం అంటూ ఒకళ్ళు. అర్ధరాత్రి 11 తర్వాత మగవాళ్ళు చూసుకునే ఫోటోలుంటాయి చూడండి ఫోనుల్లో. ఆ ఫోనుల్లో అనసూయ అంటే 2, 3 జబర్దస్త్‌లోనండి ఆదిని చూస్తే మందు తాగుతుంటే కిక్ రాట్లేదు. మందే తాగాల నన్ను చూస్తే కిక్ రాదా? హ్మ్. సరే అవంటి స్కిట్ పోనీ అనేసిందనుకోండి. నేను బికినీ వేసుకోవడం కూడా తప్పని చెప్పట్లేదండి. స్విమ్మింగ్ పూల్‌కెళ్ళినప్పుడు ఎవరు పంజాబ్ డ్రెస్‌లు వేసుకోరు, చీరలేసుకోరు. ఆ హ్మ్. డ్రెస్సే వేసుకొని దూకుతారు. అయిపోయాక అక్కడ తీసేసి మళ్ళీ చక్కగా మంచి డ్రెస్సులేసుకొని బయటికొస్తారు. అదే డ్రెస్‌తో బయటికి ఎవరు రారు. ఆ ఫోటో పబ్లిక్‌గా ఎవరు పెట్టరు. ఎవరు ఎందుకు పెడతారంటే అవకాశాల కోసం, ఆపర్చునిటీస్ కోసం పెడుతుంటారు. అలా హ్మ్. అందరూ హీరోయిన్‌లు కూడా పెడుతున్నారు కదా! మరి వాళ్ళెవ్వరు రియాక్ట్ అవ్వనప్పుడు ఈవిడ ఎందుకు రియాక్ట్ అయ్యారు? అంటే వాళ్ళకి తెలుసు. అవకాశాల కోసం ఇది పరిస్థితులు, సొసైటీ ఇలాగే ఉందని వాళ్ళకి తప్పని తెలిసి తప్పక చేస్తున్న పనులు. హ్మ్. తప్పది వాస్తవం. వాటెవర్ ఇట్ మే బి. ఇప్పుడు వాళ్ళని సినిమాలకి పంపిస్తున్న వాళ్ళ అమ్మగారు అలా రెడీ అవ్వరే? వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా రెడీ అవ్వరే? ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడు నైటీలు వేసుకోరు. హ్మ్. నేనెప్పుడు నేనెప్పుడు డ్రెస్సులు, షార్ట్‌లు, స్కర్ట్‌లు వేసుకోను. జనరేషన్ మారే కొద్దీ కొంత కొంత తగ్గుతూ ఉంది. అవును. సో, ఏంటమ్మా ఇలా అంటే 10 మందిలోకి ఎలా వేసుకుంటారు నైటీలెళ్లి సిగ్గు ఎగ్గన్నా లేదా? చూసేవాళ్ళేమనుకుంటారు మొహం మీద ఊస్తారు హ్మ్. అనే మాట ఎందుకొస్తుందంటే సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు, సొసైటీ మనల్ని చూస్తుందన్నప్పుడు చాలా మంది పెద్దవాళ్ళని మీరు అడగండి మీ ఇళ్ళలో అమ్మమ్మని, నాయనమ్మ నైటీ ఏసుకో కంఫర్ట్‌గా ఉంటది. ఛీ పాడు ఊస్తారు మొహాన. సిగ్గు, హ్మ్. ఎగ్గు లేకపోతే సరి అని అంటారు. ఎందుకని?
వాళ్ళకది తెలుస్తుంది. మానం, అభిమానం తెలుస్తుంది. హ్మ్. మేము ఆమెని తప్పు అనట్లేదు. పిల్లలతో ఉందా, వాళ్ళ ఫ్యామిలీతో ఉందా, వాటెవర్ ఇట్ మే బి అమ్మా. బయటికి పెడితే సొసైటీ మీ గురించి తప్పుగా అనుకుంటది. మీ పిల్లలు మీ పిల్లలు సొసైటీలో వాళ్ళే చూడురా కొడుకురా, ఇలాగుందిరా, కేసులేసిందిరా, అలా ఉందిరా, ఇలా ఉందిరా, మా అంకుల్, ఆంటీ చెప్పుకుంటున్నారు. మా మమ్మీ, డ్యాడీ గురించే చెప్పుకుంటున్నారు. ఇలా అంటే మగ పిల్లలు రేపు సొసైటీలో బయటికెళ్తున్నప్పుడు వాళ్ళు అప్పుడే చెప్పినారు. ఇంటర్వ్యూలో అనుకుంటా, అమ్మ నువ్వు అలా రెడీ అవ్వడం మాకు నచ్చలేదు అంటే, లేదు హ్మ్. బేటా మనకి నచ్చినట్టు మనం ఉండాలి. ఒకరి కోసం మనం ఉండకూడదు అని. ఒకరి కోసం మనం ఉన్నప్పుడు మనం అరణ్యాల్లో ఉండాలి. మనం సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీని బట్టి మనం బతకాలి. మందు హ్మ్. ఎందుకు ఇంట్లోనే కూర్చొని తాగుతుంటారు. బార్‌లో కూర్చొని తాగుతుంటారు. నడి రోడ్డు మీద తాగేవాళ్ళు సిగ్గు, ఎగ్గు లేని వాళ్ళని మనం ఎందుకనుకుంటాం? తప్ప అవును. తాగి పడిపోయాడురా, సిగ్గు, ఎగ్గు లేదని ఎందుకనుకుంటాం? ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి. 4 గోడల మధ్య ఎందుకు అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి అంటే అవి అవి సిగ్గుతో కూడుకున్న పని. ఇది కూడా అంతే. నువ్వు హ్మ్. వేసుకో తప్పులేదు. కానీ దాన్ని అజ్ఞాతంగా పెట్టుకోవాల్సింది పబ్లిక్ చేసి, పబ్లిక్ డొమైన్‌లో పెట్టేసి, ఈరోజు ఎవ్వరు మాట్లాడకూడదు. నా భర్తకు తప్ప వేరే ఎవ్వరికి ఫీలింగ్స్ రాకూడదు. అందరి ఫీలింగ్స్‌ని, అందరి ఇంద్రియాలని నిగ్రహం చేసే శక్తి ఈవిడికే ఉన్నట్టు. నేను దానికన్నా మీరెలా కంట్రోల్ చేస్తారు? ఇంద్రియ నిగ్రహం మీరెలా చేయగలుగుతారు? హ్మ్. చాలా మంది మీ ఫోటోలో చూసి నైట్ 11 తర్వాత, 12 తర్వాత సాటిస్ఫాక్షన్ అవుతున్నారట. మీకు తెలుసా లేదా? మీరు చూడండి పాపం చాలా మంది ఫోన్‌లో 11:30, 12కి నైట్ డ్యూటీలో ఉండేవాళ్ళు ఎక్కడెక్కడ ఛీ! 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 సిగ్గనిపిస్తుంది. హ్మ్. తప్పది. సినిమా కానీ హీరోయిన్‌లు చాలా మంది ఎక్స్‌పోజ్ చేస్తుంటారు. కాదనట్లేదు. కానీ వారెవ్వరు ఈ ఇన్సిడెంట్ జరిగాక బయటకొచ్చి, మా ఇష్టం మేము ఇలాగే తిరుగుతాం. మీరెవరు అడగడానికి ఎవరు ఎందుకనలా? హ్మ్. ఫర్ సపోజ్ అండి. చిలుకూరుపేటలో డాన్సర్‌లుంటారు. మీరు గమనించుంటే. అవును. వాళ్ళు చిన్న చిన్న పొట్టి పొట్టి డాన్స్‌లేసుకొని కోటప్పకొండ తిరునాళ్ళలో, జాతరలో, ఫంక్షన్స్‌లో డాన్స్‌లేస్తుంటారు. అవును. అసలు మీరు నమ్మరు వాళ్ళ ఆ పాటలు, డాన్సులంతా అయిపోయాక పాపం ఎగిరి, ఎగిరి డాన్సులు వేసి, ఎక్స్‌పోజ్ చేసి, అది తిరిగి, ఇది తిరిగి ఒక వ్యాన్‌లోకి వెళ్ళిపోయి, మళ్ళీ వాళ్ళు పంజాబ్ డ్రెస్‌లో, చీరలో కప్పుకొని కూర్చుంటారు. హ్మ్. వాళ్ళ బయట అదే డ్రెస్‌తో ఎందుకు రారు? అదే డ్రెస్ ఎందుకు రోడ్ల మీద తిరగరంటే వాళ్ళకి కూడా సిగ్గు తెలుస్తుంది. హ్మ్. కానీ వాళ్ళ బతుకు తెరువు అది. మీరేం జేస్తున్నారంటే, అవే బట్టలు వేసుకొని బయటకొచ్చి దాన్ని స్టైల్, పోర్ష్ అనడమే కాకుండా, ఆ స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులతో మీరు ఫోటోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ జేస్తున్నారు. మీకు ధైర్యంగా ఉంటే, ఆ డ్రెస్ వేసుకొని అలాగే బయట కూర్చోండి చూద్దాం. మీ వల్ల అవుతదా? మీకు హ్మ్. అక్కడ కొంచెం సిగ్గనిపించింది గదా! ఆ సిగ్గు సెంటర్‌లో ఫ్లెక్సీ పెట్టినప్పుడు ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది. మనం చేసింది తప్పు అని ఎవరైనా మనల్ని అంటే ఎందుకన్నారు? ఏ కారణంతో అన్నారు? ఏ పని చేయకుండా ఉంటే అనకుండా ఉంటారని ఆలోచించాలి గానీ, మనల్ని తప్పన్న వారిని హ్మ్. కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎవరు ఇబ్బంది పడతారు? నేనంటాను నాతో వచ్చేదెవరు? ఈ సంస్కృతిని మార్చేదెవరు? ఈ విదేశీ సంస్కృతి పోకడల వల్ల మన బిడ్డలు పాడైపోతున్నారు కదా! ఇలాంటి వాళ్ళు చేసింది తప్పని తెలిసినా గాని, ఇంకా కూడా మేమిలాగే చేపిస్తాం. మేమిలాగే చూస్తాం. మా ఇష్టం. మీ ఇష్టం మీరు వేసుకోండి. తప్పు లేదు. కానీ అలా అసలు అది ఆ బికినీ డ్రెస్‌లు ఇవన్నీ తప్పంటున్నా. మీరు స్టైల్‌ని బట్టి వేసుకోండి. స్లీవ్‌లెస్ వేసుకోండి, స్కర్ట్ వేసుకోండి, షార్ట్‌లు వేసుకోండి. అది ట్రెండ్. అవును. ట్రెండ్‌ని ఫాలో అవ్వండి. మీరేమి కొత్తగా బికినీ డ్రెస్సులు పెట్టి ట్రెండ్‌నేం సెట్ చేయనక్కర్లా. మీ వల్ల హ్మ్. బిడ్డల భవిష్యత్తు పోతుంది. మా పిల్లలు అడుగుతున్నారు. ఆ స్లీవ్‌లెస్ డ్రెస్ ఏసుకుంటాను, ఆ స్కర్ట్ ఏసుకుంటాను, షార్ట్ ఏసుకుంటాను. వద్దమ్మా అంటే, లేదు లేదు చూడు ఆ డ్రెస్ ఎంత బాగుంది. ఈ డ్రెస్ అది వాళ్ళక్కడ కాసేపు 4 గోడల మధ్య ఏసుకుంటారు. వాళ్ళు పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎట్లా ఉంటది? ఒళ్ళంతా వాతలవుతది గదా! కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలని ఎందుకంటారు? హ్మ్. కుక్క పని అచ్చు చాపడి గాడిద జేసి, గాడిద గాండ్రిస్తే, యజమాని కుక్కను కొట్టినట్టు గాడిదను కొట్టాడు. హ్మ్. గాడిదని మరి రేల కొట్టాడు. ఎందుకు గాడిద గాండ్రిస్తుందంటే, గాడిద గాండ్రించకూడదు. గాడిద బరువులే మొయ్యాల. మనం ఏంటి? మన స్థాయి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన తల్లిదండ్రులేంటి? మనం వేసుకునే బట్టలేంటి? మన బట్టల్ని బట్టే కదా అవతల వాళ్ళు ఇష్టాచారంగా మాట్లాడతారు. మనం పద్ధతిగా ఉంటే సరే పద్ధతిగా ఉన్నా వచ్చేవి జరిగేవి జరుగుతాయి. సో, హ్మ్. మనలో తప్పుండకూడదు కదా! మనలో తప్పుండకూడదా? సో, అటువంటి విషయాల్ని ఎవరైనా చెప్పినప్పుడు కొంచెం ఓర్పుగా, పెద్దరికంతో వినాలి కానీ, ఇలాగ 70 మీద, 72 మీద కేసులు వేసేస్తే హ్మ్. సొసైటీలో ఒక ఉద్యమం బిగినవుతది. రేపు అవును. మీకు అవును. హైదరాబాద్‌కి మీరు అటెండ్ అవ్వాలి కోర్ట్‌కి అన్నారనుకోండి. మేము రజనీ గారికి సపోర్ట్ చేస్తున్నాం. మా బిడ్డల సంస్కృతి ఇదంతా మారిపోతుంది ఈ ట్రెండ్ వల్ల. చేసింది తప్పైతే తప్పని ఒప్పుకోకుండా ఇంకా వితండవాదం చేస్తూ తప్పుడు కేసులు వేయడం ఏంటది? అంటూ ప్రతి ఒక్కరు తిరగబడుతున్నారు. హ్మ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను నాతో వచ్చేవారు చాలా మందున్నారు. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. రజనీ గారు మీరు చెప్పింది కరెక్ట్. బిడ్డల సంస్కృతి మనం కాపాడాలి. మన మన సనాతన ధర్మాన్ని కాపాడాలి.
మన బొట్టు లేకపోతే మన కట్టుని బట్టే మనం ఈ దేశంలో ఉన్నామని విదేశాల వాళ్ళు గౌరవిస్తున్నారు. ఇప్పుకొని తిరిగితే మనకి వాళ్ళకి తేడా ఏముంటది అని అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. మరి మేడం మీతో పాటు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎంతమందొస్తారు అదే కోర్ట్‌కి రమ్మనండి చూద్దాం. హ్మ్. సో, రమ్మనండి ఇప్పుడు చూద్దాం. మేడం ఇక్కడ అసలు సెక్షన్స్ ఏం ఫైల్ అయినాయి మేడం? అంటే అది ఒక క్రిమినల్ కేస్ అని అంటూ ఉన్నారు. సెక్సువల్ అబ్యూజ్ అని ఉందంటున్నారు. సో, యాస్ ఎ లాయర్‌గా మీరు కొన్ని ఇంటర్నేషనల్ వైడ్ గూడా కేసెస్ కొన్ని పెద్ద పెద్ద కేసెస్ తీసుకున్నారు. సో, మీకేమనిపించింది? అసలు ఏం సెక్షన్స్ ఉన్నాయి? మీ మీద వచ్చిన అభియోగం అసలేంటి సెక్షన్? సెక్సువల్ అబ్యూజ్ అంటే ఒక మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఆ హ్మ్. మనిషిని నువ్వు అలా ఉన్నావు, ఇలా అబ్యూజ్ అవుతదేమో. ఒక మనిషి టీవీలో మనం మాట్లాడుకుంటున్నాం. రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఆర్టికల్ 19 రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. సరే హ్మ్. మనకు ఆ హక్కు కల్పించింది కదా అని మనం ఏమంటే అది మాట్లాడకూడదు. మన లిమిట్స్‌లోనే మాట్లాడాలి. హ్మ్. సో, అది కొంత పరిధి ఉంటది. సో, మనం ఏం మాట్లాడినాము? మీరు అలా అనడం కరెక్ట్ కాదమ్మా. లేకపోతే అని దాని గురించి ఆవిడ ప్రశ్నకి మనం సమాధానం చెప్పాం. నేను ఒళ్ళంతా బట్టలిప్పుకున్నా సరే నా భర్తకి తప్ప వేరెవ్వరికీ ఫీలింగ్స్‌కి రాకూడదు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి కదా! అని. హ్మ్. అందరూ కంట్రోల్ చేసుకుంటారు. కొందరు కంట్రోల్ చేసుకోలేరు. దానివల్ల తప్పిదాలు జరుగుతున్నాయి. వాళ్ళని కంట్రోల్ నాకు అర్థం కావట్లేదు. ఈమెను చూస్తే నాకు మహాత్మా గాంధీ గారు గుర్తొచ్చారు. మహాత్మా గాంధీ గారు ఒక ఓకే. పుస్తకంలో రాస్తారు చూడండి. ఆయనకి సంబంధించిన 'మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్‌లో' నేను నగ్నంగా పడుకున్నాను. ఇద్దరు కన్నెపిల్లల మధ్యలో నేను ఒంటి మీద బట్టలు లేకుండా పడుకున్నా. నాకే ఫీలింగ్స్ రాలేదు. నాకు నేను కంట్రోల్‌గా ఉన్నానని. ఆయన కంట్రోల్‌గా ఉన్నానని చెప్పడానికి ఇద్దరు కన్నె పిల్లల్ని, చిన్న పిల్లల్ని పక్కన పడుకోవడం ఎంత తప్పండి. మరేంటో సమాజం, ఏంటో సొసైటీ 10 మందికి దార్శనికతగా ఉండాల్సినటువంటి నాయకులు హ్మ్. దీన్ని చేసింది తప్పనో మరి ఆయన నిగ్రహ శక్తిని పరీక్షించుకోవడానికి ఆయన వస్త్రం లేకుండా ఉంటూ చేసిన పని ఈ రోజు గారు చెప్తున్నారు. నేను నగ్నంగా ఉంటాను. మీకెవ్వరికీ ఫీలింగ్స్ రాకూడదంట. ఇదేంటో మీరు ఆయనకి ఫీలింగ్స్ రాకూడదా? వస్తుందా? అని టెస్ట్ చేసుకున్నాడు. ఈవిడ సొసైటీకి ఫీలింగ్స్ రాకూడదని నిర్ధారించేస్తుంది. నేను నగ్నంగా ఉన్నా మీకేం అనిపించకూడదు. మీకెలా అనిపిస్తది? నా భర్తకే అనిపించాలని. సో, హ్మ్. వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. బతుకు తెరువుకి పని చేయొచ్చు తప్పులేదు కానీ, హ్మ్. ఇలాగ ఛాన్సెస్ కోసం, ఇంకోటి కోసమో చేయండి. అది వాళ్ళ వృత్తి, ప్రవృత్తి. కానీ ఎవరన్నా ఏంటమ్మా అన్నప్పుడు సరేలెండి అది మా బతుకు తెరువు. ఇంకేం చేస్తాం మా కర్మ హ్మ్. అనుకోవడమో, లేదో నేను చేసే తప్పేంటి? మీకేంటి? మీకేంటి? అని మాట్లాడితే ఈరోజు నక్సలిజాన్ని సపోర్ట్ చేసినోళ్ళు తప్పు. హ్మ్. మావోయిజాన్ని సపోర్ట్ చేసినోళ్ళు తప్పు. మనమేమి గన్ పట్టుకోము. పోనీలే పాపం అంటేనే తప్పు. వాళ్ళ మీద జాలి పడకూడదు. సో, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేస్తారు కదా చట్టాలు. మరి అవును. ఈ రకంగా తప్పు చేస్తూ బట్టలు ఈ పోకడతో వేసుకుంటూ ఇదే కరెక్టు, ఇదే కరెక్టు అనే వాళ్ళని సపోర్ట్ చేసినోళ్ళకి ఒక రకంగా, వ్యతిరేకించినోళ్ళకి వేరొక రకంగా. హ్మ్. సొసైటీ దీనివల్ల పాడైపోతుంది కదా! తప్పు గదా! ఇప్పుడు మీరు వేసుకునే బట్టలు మా పిల్లలు అడుగుతున్నారు. కొనివ్వకపోతే ఏడుస్తున్నారు. హ్మ్. గొడవ పడుతున్నారు. మా అమ్మ సరిగ్గా చూసుకోవట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టట్లేదు అంటూ చాలా మంది సూసైడ్‌లు చేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. హ్మ్. సో, ఇటువంటప్పుడు మా బిడ్డలు మేము మార్చుకోవాలి అంటే వాళ్ళ చిన్న మనసు కదా! లేత మనసు తెలియటల్లా. సో, ఆ! మిమ్మల్ని మార్చాల. మిమ్మల్ని బట్టే వాళ్ళు తయారైపోతున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఎక్కడి నుంచొచ్చారు? వచ్చినప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా అయిపోయారు? హ్మ్. ఇప్పుడెలా అయిపోయారు? కొన్ని కొన్ని క్యారెక్టర్‌లంటే అది సినిమాల్లో నటించడం మీ ఇష్టం. మీ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళడం మీ ఇష్టం. బికినీ వేసుకోవడం మీ ఇష్టం. పబ్లిక్ డొమైన్‌లో పెట్టి మీరెవరు మాట్లాడకూడదు అనడం మాత్రం హ్మ్. తప్పు. రేపు జడ్జి గారు ప్రశ్నించినా, "అమ్మా నీ ఆల్బమ్‌లో ఉండే ఫోటోస్ కొట్టేసారా వాళ్ళు?" "లేదు సార్." లేకపోతే నీ ఫేస్‌బుక్‌లో ఉండే ఫోటోస్ ఏమన్నా పర్సనల్‌గా పెట్టుకున్నావు కదా! ప్రైవసీగా ఏమన్నా కొట్టేసినారా? లేదు సార్. మరెక్కడ పెట్టినావమ్మా ఫ్లెక్సీలు? లేకపోతే పబ్లిక్ డొమైన్‌లో పెట్టినావు కదా! ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో చూడండి నా అందం చూడండి. అసలు భంగిమలు, ఆ హ్మ్. భంగిమలు, ఆ హావభావాలు వీటికే సగం జనాలు ఫిదా అయిపోతారు. హ్మ్. అసలు చీర మీదే చిరాకు పుట్టేంత దరిద్రంగా చీర కట్టి, ఇటు చూపిచ్చి, అటు చూపిచ్చి అంత మాత్రం కట్టడం ఏముందికి? ఇప్పుడు మీలాగా నాలాగా పంజాబీ డ్రెస్ ఏసుకుంటే సంస్కృతిని కాపాడినట్టు కాదా? చీర కట్టే కాదండి. ఒళ్ళంతా కప్పుకున్న బట్టలు ఏవైనా సరే, సరే కప్పుకోకపోతే కొంత కంఫర్ట్‌ని బట్టి మీరు చున్నీనో, ఇంకోటో ఎక్స్‌పోజ్ చేసుకోండి. అంతేగాని ఒళ్ళంతా చూపించి పబ్లిక్ డొమైన్‌లో పెట్టి అసలు నేను నగ్నంగా ఉన్నా మీరెవ్వరికీ ఫీలింగ్స్ రాకూడదు. నేను గౌరవ జడ్జి గారి ముందు ఇదే ఫస్ట్ పదం పెడతాను. హ్మ్. అయ్యా! ఇలా ప్రస్తావించినారావిడ. మరి ఫీలింగ్స్ రాకుండా ఉంటాయా? అయ్యా! హ్మ్. వేరెవరికైనా ఆడబిడ్డ నగ్నంగా ఉన్నప్పుడు కూడా నిగ్రహ శక్తి ఉంటుంది కదా! ఉండాలి. కానీ మనకుంటుంది. అందరికీ ఉండదు కదా! అలాంటి స్టేట్‌మెంట్‌లు ఆవిడ ఒక పబ్లిక్ ఫిగరు లేకపోతే ఒక పబ్లిక్‌లో ఉన్న గుడ్ విల్ ఉన్న ఆవిడ, లేకపోతే ఒక సొసైటీలో నిబద్ధతగా ఉన్న ఆవిడ అలాంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వచ్చా? తప్పు గదా! సరే హ్మ్. అలా ఇచ్చేసింది అయిపోయింది.
అతనెవరో మాట్లాడినాడు. ఎవ్వరు రియాక్ట్ అవ్వల. ఆవిడెందుకు రియాక్ట్ అయ్యారు? గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టుగా. హ్మ్. ఆవిడెందుకు అంత తాపత్రయపడింది? అంటే ఆవిడ పబ్లిక్‌లో ఒకటి హీరో, హీరోలాగా ఉంటాడు. 'గబ్బర్ సింగ్' కూడా హైలైట్ అవుతాడు. అంటే హీరోను అవుతాడు. 'గబ్బర్ సింగ్' ఆ సినిమాలో 'షోలే' సినిమా అనుకుంటా అండి. 'షోలే' సినిమాలో హీరో పేరు నాకు తెలీదు గానీ, హీరో మాత్రం అమితాబ్ బచ్చన్. కానీ 'గబ్బర్ సింగ్' ఎవరో నాకు తెలీదు గానీ 'గబ్బర్ సింగ్' పేరు హైలైట్ అయింది. అంటే హ్మ్. దాని అర్థం ఏంటంటే మంచి చేసే వాళ్ళకంటే చెడు ఎక్కువవుతది. అదే మనకి 'చిరంజీవి' గారు ఒక సినిమాలో చెప్తారు. నేను ఒకరికి సహాయం చేసి ముగ్గురికి సహాయం చేయమంటే ఎంతమందికి సహాయం చేసినా ఒక్కరు చేయలేదు. హ్మ్. తెలుసో తెలియకో రోడ్డు మీద ఒక చిన్న సమస్యను ఆహ్, కొని తెచ్చుకున్నట్టు అయిపోయింది. కానీ దీని గురించి మాత్రం అందరూ వెంటబడుతున్నారు నన్ను. హ్మ్. అంటే మనకెవరికీ తెలీదు. పొరపాటున ఒక పదం స్లిప్ అయినా, లేకపోతే ఒక మాట అన్నా, సో ఇంతమంది గ్యాదర్ అవుతారు. సో దాన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే మంచి కంటే చెడే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. సో చెడుని కూడా స్ప్రెడ్ చేస్తూ వాళ్ళకి వాళ్ళు ఫేమ్ తెచ్చుకుంటున్నారు. చెడైతేనే, మంచైతేనే పబ్లిక్‌లో నలుగుతున్నామా లేదా? గుర్తుందా లేదా? ఆది మందు తాగితే కిక్కేముంటుంది? నన్ను చూస్తే కదా రావాలి కిక్. హ్మ్. సో అది ఎంతవరకు కరెక్ట్ అండి. 'జబర్దస్త్‌లో' కూడా మీరు చూస్తారు చాలా మంది ఆడవాళ్ళని క్రిటిసైజ్ చేయడం, హ్మ్. ఆడవాళ్ళ అంటే లావుగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, కర్రీగా ఉన్నారని భర్త పక్కింటి దగ్గరికి వెళ్ళడం, హ్మ్. లేకపోతే ఇలా చేయడం, భర్త భార్యని కొట్టడం, ఇయన్నీ కూడా చూస్తుంటే హ్మ్. కాసేపు నవ్వుకున్నా, అర్రె! నిజంగా భర్త అదే ఒక భార్య లావుగా ఉంటే పాపం భలే బాధపడతదేమో! ఇలా అనిపిస్తా ఉంటదండి మనసుకి. అవును. కొంత అవును. అప్పట్లో 'జంజాల' ఆ! గారి కామెడీ చూడండి ఎంత బాగుండేదో. అవును. అవును. ఆ! కానీ ఇప్పుడేమైపోయింది కామెడీ అంటే ఆడదాని మీదే పడి ఏడవాలి కామెడీ అంటే. అవును. 'హైపర్ 'బాబీ ఆది' గారు ఎలా సింగర్‌ని' ఫేమస్ కామెడీ అయ్యారు? కింద చేశారు. హ్మ్. 'హైపర్ ఆది' గారు ఎలా ఫేమస్ అయ్యారు? 'చమ్మక్ చంద్ర' గారు ఎలా ఫేమస్ అయ్యారు? ఆ! అక్కడ సన్నగా ఉండే ఇద్దరు ఆడోళ్ళుంటారు. ఒక ఆవిడ చచ్చిపోయిన శవంలాగుంటది. ఒక ఆవిడ శవానికి బొట్టు పెట్టినట్టుంటది. అంటూ వాళ్ళ గురించి మాట్లాడడం. ఒకరు బాగా సన్నగా ఉంటారండి. కొంత థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కొంత అవును. సన్నమైపోతారు. కొంత లావైపోతారు. నాకు అది ఎప్పుడో ఒక నేను ఒక రైల్వే స్టేషన్‌లో వెయిటింగ్ హాల్‌లో ఉన్నప్పుడు 'జబర్దస్త్' స్కిట్ వస్తుంటే నా పక్కన చాలా లావుగా ఉన్న ఆవిడ కూర్చున్నారు. పాపం ఆవిడ 'జబర్దస్త్‌ది' చూస్తుంటే దాని మొగుడు అక్కడ ఆవిడ మొగుడనమాట 'చమ్మక్ చంద్ర' కాలుతో కొడుతున్న "నువ్వు కదిలినా పోవేంటే? నీలాంటి దాన్ని కోసినా పోవేంటే? అబ్బా! నాకంట కట్టారు ఇంత బండదాన్ని" అది ఇది అంటూ ఏదో కామెడీ జరుగుతుంటే ఆవిడ పాపం చాలా హ్మ్. బాధగా తలదించుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. నాకే అవును. అవును. సిగ్గనిపించింది. సో, అట్లా కొంత బాధుంటదండి. బాడీ ఇంపాక్ట్ షేమింగ్ అనేది చూపిస్తాయి. చాలా అవును. చాలా తప్పు. ఒక్కొక్కసారి మనిషి నెగెటివ్‌లోకి తీసుకువెళ్ళిపోతాది. అవును. మనిషిని మనం చూడగానే బాగున్నారా? ఆ! ఆ! సరే అంటే అయిపోతది. ఏంటది సన్నబడిపోయారు. అరెరెరే! ఏంటి పాడైపోయారు. అరెరే! ఏంటి నల్లబడిపోయారు. మనకెందుకు వాళ్ళెలా ఉన్నారో వాళ్ళకి అద్దంలో తెలీదా? అవును. మనమేమైనా సలహాలిచ్చే డాక్టర్లమా? అవతలోళ్ళని క్రిటిసైజ్ చేయడమే మనకి లక్ష్యం అన్నమాట. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళని మనము కంట్రోల్ చేయాలి. చిన్న చిన్న తప్పిదాల్ని మన సొసైటీలో మన వంతు బాధ్యతగా మార్పు తీసుకురావాలి. హ్మ్. గౌరవ చేసినటువంటి కేసుని ఏదైతే ఉందో, హ్మ్. నేను దానికి కౌంటర్ ఇవ్వడానికి, లేకపోతే నోటీస్‌కి రిప్లై ఇవ్వడానికి అందరికి అడ్వొకేట్‌నే పెట్టి ఖర్చుంటది. నాకు అడ్వొకేట్ ఖర్చు కూడా లేదండి. నా నోటీస్‌కి రిప్లై నేనే ఇచ్చేసుకుంటాను. అవసరమైతే కోర్టేసుకొని వాదిస్తాను. అవసరం అయిపోయాక కోర్ట్ తీసేసి కోర్ట్ బోన్ ఎక్కేస్తాను. హ్మ్. నో ఇష్యూ. కానీ గౌరవ జడ్జి గారికి మన సంస్కృతి మనం కాపాడుకోవాలి. హ్మ్. సో, తెలుసో తెలియకో ఆవిడ అలాంటి ఫోటోలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టి, ప్రజలు ఇలాగే ఉండాలి అనడం కరెక్ట్ కాదు. మేమేం చెప్పామంటే, మేమేం చెప్తున్నామో మీకు తెలియట్లేదు కాబట్టి సెంటర్‌లో ఫ్లెక్సీ కడితే 10 మంది ఎన్ని రకాలుగా మిమ్మల్ని గురించి మాట్లాడుకుంటారో తెలిస్తే, మళ్ళీ అలాంటి ఫోటోలు పబ్లిక్ డొమైన్‌లో మీకు పెట్టాలి అని అనిపించదు అని హ్మ్. ఎప్పుడో చిన్నప్పుడు సెవెంత్ క్లాస్‌లో మాస్టర్ గారు, "నీకు 10 సార్లు పర్మిషన్ ఇస్తంటే తెలియట్లేదమ్మా" అంటూ బయట ఒక గంట నుంచోపెడితే హ్మ్. కన్నీటి పర్యంతం అయిపోయి చుట్టుపక్కల చూసేవాళ్ళు దొంగతనం గొడవలో బయటికి నుంచోబెట్టారా? లేకపోతే నోట్స్ రాయకుండా ఎగ్గొట్టిందా? లేకపోతే పక్క వాళ్ళనేమన్నా కెలికారా? ఇలా ఇన్ని రకాలుగా అనుకుంటున్నారు. అంటే ఒక్కొక్కడి ఆలోచన ఒక్కొక్క రకంగా పోతది. అది గురించి ఒక్కొక్కడు అరె! కిక్ ఎక్కిచ్చిందిరా! అరె! హాట్‌గా ఉందిరా! అరె! సినిమా ఛాన్స్‌కి అరె! దాన్ని మొగుడు వదిలేసాడురా! అరె! ఎవరిని పట్టడానికి చేసిందిరా! ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటారు. ఏ ఒక్కరైనా అరె! చూడండిరా ఎంత చక్కగా ఉందో! అని అనుకోవడానికి అది చీర కట్టా, చుడీదారా, ఏమన్నా జ్యువెల్లరీ యాడా, బికినీ. బికినీతో డ్రెస్. వేసుకోకూడదని చెప్పట్లేదు. వేసుకునే ప్రదేశాలుంటాయి. అవును. పెట్టుకునే పరిస్థితులుండే ఫోటోలుంటాయి. నీ భర్తకి చూపించుకో. ఇక్కడ చూడండి ఎంత సన్నబడిపోయానో, బాడీ ఎంత బాగా షేపొచ్చేసిందో బావుంటది. హ్మ్. మీకిద్దరికే. ఆ 4 గోడల మధ్యే. ఇటువంటి ఫోటోని ఇలాంటి వీడియోసు, ఫోటోసు సినిమాలో వచ్చినా మేము పక్కన భర్తతో, బిడ్డలతో కూడా చూడలేము. అవును. సో, అందుకనే సెన్సార్ వాళ్ళు కట్ చేస్తారు. ఈ ఫోటోస్‌కి వీటికి సెన్సార్ లేదు కాబట్టి, హ్మ్. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్స్‌పోజ్ చేసేసుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి, మన హ్మ్. సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన కట్టు, మన బొట్టు
మన ఆచార వ్యవహారాలు. సో హ్మ్. వీటిని బట్టి పోవాలని సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ సొసైటీలో పుట్టిన ప్రతి ఒక్కరిదండి. దయవుంచి మన అంటే సంస్కృతిని మనం కాపాడుకుందాం. వారు ఏ కేసులు వేసినా మనం స్వీకరిద్దాం. మనము సొసైటీలో మార్పుని కోరుకుందాం. ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్ళి ఇలాంటి తలపొగరు వారికి ఖచ్చితమైన సమాధానాలు గౌరవ జడ్జి గారితో చెప్పించాలి. ఒకవేళ జడ్జి గారు చట్టాలు ఇలాగే ఉన్నాయమ్మా, మీరు చేసింది తప్పు, ఆవిడ ఎలా వేసుకున్నా మీరేం అనకూడదు అంటే, అయ్యా క్షమించండి. మేము భారతదేశంలో ఉన్నాం. మేము ఒకళ్ళ తప్పే మాట్లాడామని మీరు భావిస్తే, మీరు చట్టపరంగా ఏ శిక్షలు వేసినా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది తప్పు తప్పే. హ్మ్. తప్పు ఎవరు చేసినా తప్పే. అందాన్ని బట్టి అవకాశాలొస్తాయంటే, గౌరవ ద్రౌపది ముర్ము దేవతామూర్తి. ఏమంత అందగత్తెను అవకాశాలొచ్చినియి ఈరోజు ప్రతి ఒక్కరు మొక్కుతున్నారు తల్లి. ఈరోజు మీ తెలంగాణ గవర్నర్ గారు ఏవంత అదిరిపోయే హైటు పర్సనాలిటీ అని ఈరోజు పోయిన వాళ్ళు కూడా అమ్మా నమస్కారం తమిళ సంస్కృతి అని అంటున్నారు. సిగ్గు లేదా పొద్దుగుకులు అందాన్ని బట్టే అవకాశాలు అది కొంతవరకే. తర్వాత నువ్వేంటి? నీ ఒరిజినాలిటీ ఏంటి? అసలు ఇది పూర్తిగా మారిపోయిందండి. తప్పుని తప్పు అని చెప్పడానికి ఎవరికీ ముందుకు రాట్లా. మనకెందుకులే వాళ్ళిష్టం వాళ్ళ అదే మేడం. అంటే అందరూ వాళ్ళిష్టం. కేసు అనేసరికి భయపడిపోతున్నారు అన్న ఒక ఇది ఉంది గానీ, అసలు అందులో ఆ కేస్‌లోన మనం ఫైట్ జేయడానికి ఏం పాయింట్ ఉంది అన్న వేలోనే ఎవరు ఆలోచించడం లేదు. ఒక్కటే అమ్మ వాళ్ళిష్టం వాళ్ళ బట్టలు అని ప్రతి ఒక్కరు వెనకడిగేస్తే, వాళ్ళని చూసి రేపు మన పిల్లలు, మన సొసైటీ, మన ఇంట్లో భర్త, మన ఇంట్లో అన్న వీళ్ళు పాడైపోతుంటే, ఆ రోజు తప్పుని ప్రశ్నించలేదే. ఈ రోజు రోడ్డు మీద ఒక వ్యక్తి వల్ల సొసైటీలు పాడవుతుంటే, ఏముందిలే దాంట్లో బట్టల్లో ఏముంది? మీలో నిగ్రహం ఉండాలి. మీరు మీరు నిగ్రహాన్ని కలిగి ఉంటారు. అందరూ ఉంటారు. అందరు నిగ్రహానికి ఉంటారు. 100లో 99 మంది ఉంటారు. కానీ ఒక్కడైనా పాడైపోతాడుగా పాపం. ఆ ఒక్కడు పాడైపోడు కదా! అంటే ఒక్కటే అంటారండి. మనం వేసుకునే బట్టల్ని బట్టి చెడు ఆలోచన ఉన్నవాడు కూడా మంచి ధోరణితో ఆలోచించాలి. హ్మ్. కానీ మంచి ఆలోచనతో ఉన్నవాడు మనం వేసుకునే బట్టల వల్ల వాడు చెడిపోకూడదు. వాడు చెడు ఆలోచనలు రాకూడదు. ఆ పాపం మీకే. మ్యామ్ మిమ్మల్ని ఇక్కడ పాయింట్ ఏంటంటే కనిపించినటువంటి మ్యామ్ ఇక్కడ పాయింట్ కనిపి ఏమంటున్నారంటే, జెంట్స్‌కి వాళ్ళకి నిగ్రహం ఉండాలని ఉండాలని చెప్పడం మానేసి, మీరు ఎంతసేపు ఇటే ఎందుకు ఫైట్ జేస్తూ ఉన్నారు? దీన్నే ఎందుకు మీరు పాయింట్ ఔట్ జేస్తున్నారనేది వినిపిస్తుంది. రేపు ఇదే క్వెషన్ ఒకవేళ జడ్జ్ గారి నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారా? 100% అంటే ఇప్పుడు ఒకటి మిమ్మల్ని డైరెక్ట్‌గా ఏమన్నా అన్నారా? లేకపోతే మీరు అంటే మీరు అన్న మాటలకి కామెంట్ చేసారా? ఫస్ట్ హ్మ్. మీరొచ్చారా? వాళ్ళొచ్చారా? ఇది కేస్ హ్మ్. స్టార్ట్ విత్ ఫస్ట్ ఓకే. క్వెషన్. హ్మ్. ఫస్ట్ అడ్వొకేట్ రజనీ గారు మీ పర్సనల్ లైఫ్‌లోకొచ్చారా? లేదండి. నేనిలా అన్నాను. అనంగానే ఆవిడొచ్చేసి ఇలా మాట్లాడింది. ఫస్ట్ మీరు కదా అన్నారు. మీరేమన్నారు? ఆడబిడ్డలు వాళ్ళిష్టం, వాళ్ళ విషయాలు అని అన్నాను. అది వీరెవరు మాట్లాడడానికి అన్నాను. లేకపోతే అప్పటికప్పుడు ఫోటో బయటికి పెట్టాను. బికినీల ఫోటోలు పెట్టాను. వాళ్ళెవరు మాట్లాడడానికి అన్నాను. సో, ఇలా అంటారు. అప్పుడు నేనేమంటానంటే, సార్ నేను ఆమెనేమనలేదు సార్. బికినీ ఫోటో సెంటర్‌లో పెడితే తప్పు ఆవిడకి తెలుస్తుందేమో అన్న ఉద్దేశంతో అక్కడ పెట్టాలి అన్నాను సార్. దానికి తప్పైతే నన్ను క్షమించండి మిమ్మల్ని అడుగుతాను కానీ ఆమెనడగను. హ్మ్. ఆవిడ చేసిన తప్పని ఆవిడ పిల్లలకి తెలుసు. కడుపులో పెట్టుకొని కాచి కాపాడుతున్న వారి భర్తకి తెలుసు. వారిని పెంచినటువంటి వారి తల్లిదండ్రులకి తెలుసు. సో, చుట్టుపక్కల ఆమెతో పాటు నటిస్తున్న కో ఆర్టిస్టులకి తెలుసు. ఆ వీడియోని కూడా ప్రొడ్యూస్ చేస్తారా మేడం సాక్ష్యంగాను? అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళ అబ్బాయి నాకిష్టం లేదు ఇలాంటివి వేసుకోవద్దని అన్నారో, దాన్ని గూడా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంటుందా జడ్జి దగ్గర? 100% ఎవిడెంటరీ అండి. మా ఇంట్లో లేని అభిప్రాయం మీకెందుకు? అంటే అవునండి. వాళ్ళ హస్బెండ్ ఆవిడకి ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ ఒక రోజు బిడ్డ అడిగినాడు అని ఏదైతే వీడియో ఎవిడెంటరీ ఉందో నేను అదే ప్రస్తావించా. మీ బిడ్డ మిమ్మల్ని అడిగినారు కదమ్మా! అది నాకెలా తెలుసు? అది కూడా మీరు పబ్లిక్ డొమైన్‌లో వీడియోలో పెట్టారు. ఆ! ఈరోజు నేను మాట్లాడిన ప్రతి మాటకి నేను కట్టుబడి ఉండాలి. మన నోటి నుంచి మాట వచ్చే వరకే మనది. మన నోటి నుంచి మాట వచ్చాక ఆ మాటే మన మీద పెత్తనం చేస్తుంది. ఈరోజు శివాజీ గారు అన్నాక ఆవిడ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. కానీ చూడండి శివాజీ గారి పేరేమన్నా రాసిందా? లేదు. అవును. ఏ 1 నుంచి ఏ 5 వరకు అందరూ అతన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు అందరూ కేసుల్లో ఉన్నారు. కానీ మేము అతన్ని సపోర్ట్ చేయలా. ఎవరతను? అతనితో మాకేం పని? అవును. మేము కల్చర్‌ని చెప్పాము సపోర్ట్ హ్మ్. సొసైటీకి ఒక మెసేజ్ ఇలా మంచిగా ఇవ్వండమ్మా. మీరలా ఎక్స్‌పోజ్ చేయకండి. మీరు నమ్మితే ఒక ఒక సినిమా అంటే ఆ సినిమాకి స్టార్టింగ్‌లో ట్రైల్ పెడతారు చూడండి. అంటే ఏదైతే ముందు రిలీజ్ చేసేటప్పుడు దాన్ని హైప్ చేయడం కోసం హీరోయిన్‌లు ఎంత ఎక్స్‌పోజ్ చేసినా కంటెంట్ ఉంటేనే కదా హిట్ అయ్యేది. అవును.
సో అటువంటి పరిస్థితుల్లో మీరు సబ్జెక్ట్ లేకుండా ఎంత ఎక్స్‌పోజ్ చేసినా ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయో మీకు తెలీదా? మీ ఎక్స్‌పోజింగ్‌ని బట్టి మిమ్మల్ని బట్టి సినిమా హిట్ అవుతదా? కాకపోతే మీకు ఛాన్సెస్ వస్తాయేమో. మీ ఛాన్సెస్ కోసం మీరు యువత పాడైపోయినా పర్లేదు అంటూ మీరు తీసుకునే నిర్ణయం అది ఎంతవరకు కరెక్టో? అందుకనే మీలాంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారని సెన్సార్ బోర్డ్ వాళ్ళు అలా కట్ చేస్తారండి. సో ఎనీవే ఆవిడతో స్టార్ట్ అయింది. ఈ మాట అన్నాకే మళ్ళీ బికినీ ఫోటో పోస్ట్ పెట్టింది. ఎందుకమ్మా అంత పొగరు అని అడిగినాము. తప్పేముంది దాంట్లో? సో అన్నిటికి మేమైతే సిద్ధమండి. ఇదే కరెక్ట్ టైము. మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన టైము. నాతో వచ్చేదెవరు, నన్ను సపోర్ట్ చేసేదెవరని నేను రాష్ట్ర ప్రజలకి 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన సంస్కృతిని మనం కాపాడుకుందాం. మన కట్టు, బొట్టు, మన ఆచార వ్యవహారాలు, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. సో అనేది నా వాదనండి. నేను గౌరవ జడ్జి గారి ముందు కూడా అదే చెప్తున్నాను. సబ్జెక్ట్‌ని పెంచకండి. దయచేసి. మీరు కేసులు వేసినంత మాత్రాన మాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఒక్కసారే మాట్లాడా. మీ గురించి చాలా అసభ్యంగా ఎవరో ఒకతను ఇంక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు కూడా ఉంటదంటూ మీ గురించి ప్రత్యేకంగా ఎదురు బెదురుగా ఇంటర్వ్యూ పెట్టుకొని చేస్తున్నారు. డైరెక్ట్‌గా మాట్లాడేసారు వాళ్ళు. అవును. మీరు వాళ్ళని ప్రశ్నించొచ్చు. నా మీదే ఎందుకని మీరు అదే పనిగా కూర్చున్నారని అడగొచ్చు. మేము ఒక సలహా ఇచ్చినాం. ఇష్టమైతే తీసుకోవాలి, కష్టమైతే మానేయాలి. మిమ్మల్ని నేను క్రిటిసైజ్ చెయ్యట్లా. మీరు మారరు. మీ ఇష్టం మీది. మీ ధోరణి మీది. మీ సంపాదన మీది. మీకు కావాల్సిన కార్లు, బంగళాలు, ఆడీలు, మీ వ్యవహార శైలి మీది. ఇదే వయసు సంపాదించుకునేది. ఒక 50, 60 ఏళ్ళు దాటాక పాపం మీకు ఆ సంపాదన ఉండదు. ఈలోపే బాగా కుప్పలేసుకొని 60 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటాక షుగర్‌లు, బీపీలు తినలేరు, కూర్చోలేరు, లెగవలేరు. సొసైటీలో మీకొక గుడ్ విల్ పోతుందేమో. పాపం మీకొచ్చే కోడళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేస్తారేమో. మా అత్త ఏమన్నా ధర్మమూర్తా? లేకపోతే ఏమన్నా సొసైటీకి ఉపయోగపడిన ఆవిడ? ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అవి నీ నెక్స్ట్ జనరేషను కర్మ రిటర్న్స్ లేకపోతే ఇది ఈ చోట కర్మ ఈ చోటే ఇవన్నీ కూడా ఎక్కడికి పోవండి. నేనేం చేశాను? నా వల్ల సొసైటీకే నష్టం వచ్చింది. అందరూ ఎక్స్‌పోజ్ చేసుకోవట్లే. అందరూ చేసుకుంటున్నారు. మరి మీరెందుకు ముందుకొచ్చి ఆ సెటైర్‌లు ఇచ్చారు? ఏ హీరోయిన్ ఎందుకు రాలేదు? అంత ఆ హీరోయిన్‌లు గాని, ఇంకొకళ్ళు గాని చాలా మేము చూసినాం కదా! ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఎవరెందుకు ముందుకు రాలేదు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇక్కడ తప్పని పరిస్థితుల్లో చేసుకున్నారు. మేడం ఇక్కడ యాక్చువల్‌గాను అంటే ఇంకా ఇష్యూ ఇట్లాంటిది ఉండేటప్పుడు సినీ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ ఉంది గదా! అక్కడి నుంచి గూడా మద్దతేమి కనిపించలేదు యాక్చువల్‌గాను. సో, ప్రజల నుంచి మద్దతు ఫైట్ చేస్తున్న వాళ్ళకుంది గానీ, ఇప్పుడు ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో వాళ్ళకి మద్దతు మాత్రం ఎక్కడి నుంచి కనిపించలేదసలు. వాళ్ళ ఇండస్ట్రీ నుంచి ఎక్కడ కనిపించలేదు. సో, తప్పు ఒకటి, హ్మ్. ఒకటి హ్మ్. అంటే ఏ బట్టలైనా వేసుకోవచ్చు ట్రెండ్‌ని బట్టి. కానీ ఒళ్ళు పగిలిపోయేంత ఎక్స్‌పోజింగ్ మీకనవసరం. మీ వల్ల కుర్రకారు పాడైపోతుందనేది వాస్తవం. దాంట్లో ఎవరికీ సందేహం లేదు. ఎవరు చెప్పడానికి కూడా అసలు ఆలోచించకూడదు. ఎందుకంటే తప్పుని తప్పు అనకపోతే మహాకురుక్షేత్రంలో కర్ణుడంతటి వాడు, భీష్ముడంతటి వాడు, ద్రోణాచార్యుడంతటి వాడు చనిపోయాడు. దానికి కారణాన్ని తప్పుని తప్పు అనలేదు. ఇప్పుడు నేనంటున్నాను, మీరన్నారు. సొసైటీలో మనకెందుకులే ఎవరెట్టా పోతే అనుకుంటారు చూడండి. వాళ్ళకి ఆ పాపం అంటేస్తుందండి. తప్పులే పాపం అమ్మాయి చెప్పింది కరెక్టేలే. ఆవిడ అలా చేయకూడదులే అన్నారనుకోండి. ఆ పాపం అక్కడితో పోతుంది. అక్కడితో పోతుంది. అది ధర్మం. తప్పుని తప్పు అనకుండా ఇప్పుడు సొసైటీలో వీళ్ళు చేసే తప్పులకే సొసైటీలో వీళ్ళెవ్వరు ప్రశ్నించకపోతే ప్రతీది కరెక్ట్ అయిపోతుంది. అందుకనే కొన్ని కొన్ని ఇప్పుడు మొన్న ఈ మధ్య వచ్చిందండి. దాంట్లో చూస్తే వాళ్ళ నాన్నగారు పోయి ఆ ప్రిన్సిపల్‌ని అడుగుతారు. "అరె! నా కూతురిని నేను నమ్మి హాస్టల్‌లో పెడితే, నా కూతురు రూమ్‌లో ఇంకొకడెవడో పోయి చేస్తున్నావురా" అంటే, "ఆ 18 దాటిపోయిందండి అడల్టరీ వాళ్ళిష్టం. వాడు అడల్ట్స్ అయిపోయారు. వాళ్ళెవరు తీసుకుంటే నేను ప్రశ్నిస్తాను గానీ, ఇంకొకళ్ళు తీసుకుంటే నేనెలా ప్రశ్నిస్తాను? అది ఆ అమ్మాయి ఇష్టం. అతనిష్టం" అంటే, అమ్మ బాబోయ్! సొసైటీ ఎటెళ్ళిపోయింది? ఇక ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? చట్టాలేంటి ఇలా ఉన్నాయి? అంటే 18 వరకు మనం పెంచి పోషించాలి. 18కి తర్వాత వాళ్ళిష్టమైన లైఫ్‌కి వెళ్ళిపోవచ్చు. అంటే ఆహ్, గద్దం తన్నినట్టు తన్నుకుపోతారిక. హ్మ్. అప్పటి వరకు పొదుగులాగా తల్లి, తండ్రి వాళ్ళ డబ్బులతో, వాళ్ళ సొసైటీలో వాళ్ళ మంచి పేరుతో కాపాడుకుంటూ వస్తే 18 తర్వాత లేచిపోవడం, 18 తర్వాత తప్పులు చేయడం. వీడు కాదు వాడు, వాడు కాదు వీడు, వీడొద్దన్నాడని వాడు, వాడొద్దన్నాడని వీడు, ఇద్దరు కలిసి లేరన్నారని ఊరేసుకోవడం, చచ్చిపోవడం ఇదంతా సొసైటీ ఎందుకెళ్ళిపోతుంది? ఆ సినిమా చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. భయమేసిపోయింది. పిల్లల్ని చదివిచ్చాలన్నా, హాస్టల్‌కి పంపించాలన్నా, ఇలాగే ఉంటే ఎలాగా? దీన్నెవరు మార్చాలి? తప్పు కదా! 18 ఏళ్ల పిల్లలకి మాత్రం ఏం తెలుస్తది?
మనకు అప్పుడు ఏం తెలిసింది, మన పెద్దలకి ఏం తెలిసింది. వాళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళంటండి. వాళ్ళు 18 వరకు వాళ్ళు కనీసం భర్తతో కూడా వాళ్ళకి సఖ్యత తెలీదట. అవును. అసలు 12 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళట. వాళ్ళు 12 ఏళ్ళు పెళ్లి తర్వాత 3 ఏళ్ళకి పెద్ద మనిషి అయ్యేవాళ్ళట. అవును. వాళ్ళకేమీ తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఈ బొమ్మలు ఇవన్నీ చూడరు. ఆడుకునేవాళ్ళు ఇవన్నీ చిన్నప్పుడే. అదే నాకు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇలా ఉందా సొసైటీ. మాకు డిగ్రీ అయిపోగానే పెళ్లి చేసేసారు. 20 ఏళ్ళకి మా నాన్నగారు మంచి ఉద్యోగస్తుడమ్మా, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు చేసుకోమ్మా, తర్వాత కావాలంటే చదువుకోమ్మా, ముందు నా బాధ్యత అయిపోతది. ఒకరి చేతిలో పెట్టేయాలి అంటూ మా నాన్నగారు. ఆవిడకేమో 18 ఏళ్ళకి, 12 ఏళ్ళకి అయిపోయిందనుకో. నాకు 20 ఏళ్ళకయింది. నేను నా కూతురికి 20 ఏళ్ళకి చేస్తానంటే, లేదు లేదు నేను ఎంఎస్ చేయాలి. నేను బీటెక్ అయిపోయాక అప్పుడే పెళ్ళేంటి నీలాగా పప్పు శుద్ధ కార్యక్రమాలు చెప్పమాక. నేను ఎంఎస్ చేయాల్సిందే తర్వాతే పెళ్ళంటుంది. పోయే కొద్దీ ట్రెండ్ మారుతుంది. కానీ మన సంస్కృతి, సంప్రదాయాలు మారకూడదు. సో, వాటిని కాపాడుకోవాలి. వాటిని వివిధ వస్త్రధారణలో అసలు మొన్న ఈ మధ్య నాకు ఒక జర్కిన్ ఉంటది. ఒక జీన్స్ క్లాత్ జర్కిను అది చాలా రోజులు కప్‌బోర్డ్‌లో పెట్టేస్తే చినిగిపోయింది. ఇక్కడ హ్మ్. పిగిలిపోయిందనమాట. ఇక్కడ కొంచెం పిగిలలా, ఇక్కడే పిగిలింది. అయితే నాకు వేసుకోవడానికి ఏమనుకుంటారో అనిపిచ్చి, అందరూ చినిగిపోయినయి వేసుకుంటున్నారు. ఇదొక ట్రెండ్ అవుతుందిలే. అంత ఖరీదని కొనుక్కుంది ఎందుకు పడేయాలా? నా నెగ్లిజెన్సీ వల్లే కదా చినిగిపోయిందని, ఆఖరికి నేను చినిగిపోయిందే వేసుకొని వెళ్ళా. ఇక్కడంతా తోలంతా లేసిపోయింది జీన్స్ క్లాత్‌ది. తర్వాత నేనెళ్ళేటప్పటికి ఒకడు మోకాళ్ళ దగ్గర చినిగిపోయింది యేసుకొచ్చాడు. వాడింకా బేదవాడురా బాబు. వాడే కప్‌బోర్డ్‌లో పెట్టాడు మొత్తం చినిగిపోయింది. అసలు ఏంటి పరిస్థితి అంటే, అసలెక్కడన్నా ప్యాంట్ కొంచెం మోకాళ్ళ దగ్గర పడిపోయినప్పుడు చినిగిపోతే, మనం సిగ్గుపడిపోతాం. అరెరే! చినిగిపోయింది, ఇంక చినిగిపోయింది చినిగిపోతే వేసుకోకూడదని. వేసుకోం. ఇప్పుడు మోకాళ్ళ దగ్గర చించుకుంటున్నారు. చించుకుంటున్నారు మోకాళ్ళ దగ్గర. ఇక్కడ చించుకుంటున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ చించేసుకున్నారు. ట్రెండ్ అంటున్నారు. చినిగిపోయిన బట్టలు వేసుకుంటే దోషాలు. దరిద్ర పెద్దమ్మొచ్చి నెత్తిన కూర్చుంటుంది. ఆ చినిగిన బట్టలు తీసి పక్కన పెట్టి అవి కుట్టమాక సాయంత్రం అయిన తర్వాత, సాయంత్రం అయ్యేదాకా జుట్టు దువ్వమాక దరిద్ర పెద్దమ్మొస్తుందని పెద్దవాళ్ళు చెప్పినయన్నీ వెళ్ళిపోయినియి. పెద్దవాళ్ళు సాయంత్రం అయిన తర్వాత జుట్టు ఇరబోయకూడదు. అలా అసలు జుట్టు దువ్వకూడదు ఇంట్లో దరిద్రం అంటారు. వీళ్ళు ఎప్పుడూ విరబూసే ఉంటారు. అసలు ఒంటరైపోయిందండి. చినిగిపోయిన బట్టలు అందరూ వేసుకుంటే ఎంత ట్రెండో, నాకు చినిగిపోయిన షర్ట్ వేసుకొని వెళ్ళాక ఒక్కరు కూడా నన్నడగల. "ఏంటి రజనీ గారు చినిగిపోయిందని అంటారేమో" అనుకున్నా. ఒక్కడల్లా ఆఖరికి అక్కడున్న 8 మందిలో 7, 6 పైన చినిగిపోయిన ఒకళ్ళ మోకాళ్ళు, ఒకళ్ళు అక్కడ, ఒకళ్ళు ఇక్కడ. ఛీ దరిద్రం. వాళ్ళందరికంటే నేనే డబ్బున్న బెటర్ దాన్ని అనుకున్నారా? వాళ్ళే ఎనీవే సో, మేడం. ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందండి. మరీ అలా చిరిగిపోయిన బట్టలు తప్పకుండా మేడం. పిల్లలకి ఇస్తే కల్చర్‌నయితే కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కట్టడాల్ని, మాన్యుమెంట్స్‌ని ఇవన్నీ ఎలా కాపాడుకుంటున్నామో కట్టుబొట్టును గూడా అంతే కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక నినాదం అయితే వినిపిస్తూ ఉంది ప్రజల నుంచి. సో, ఇందులోని మీరు గూడా ఒక ముఖ్య వ్యక్తిగా భాగం అయిపోయారు. ఆహ్, అదేదైనా కూడా ఫేస్ చేస్తాను అని అంటున్నారు మార్పు కోసము. చూద్దాం మేడం ఏం జరుగుతుంది అనేది. ప్రజలందరూ గూడా చూస్తూ ఉన్నారు. ఇందులో ఏమొస్తదసలు రిజల్ట్ అని. మార్పు బిగిన్ అవుతుంది. అది మీతో, నాతో అని ఎవరికి వాళ్ళు అనుకుంటే హ్మ్. సొసైటీలో మార్పు బిగిన్ అవుతుందండి. హ్మ్. సో, ఖచ్చితంగా మనమందరం ఫైట్ చేద్దాం. అందరూ ఒక ధర్మాన్ని కాపాడుదాం. మన ట్రెడిషన్‌ని, మన సాంప్రదాయాన్ని, మన దేశ సంస్కృతిని మనం నిలబెట్టుకోవాలని మనం ఒక ప్రార్థన చేసుకోవాలి. థాంక్ యూ థాంక్ మేడం. యూ మ్యామ్.